నిన్ను నమ్మి నా తల్లిదండ్రులను వదిలి మరీ వచ్చాను కదనే. నన్నే మోసం చేయాలనిపించిందా? ఎందుకు నేను నీకు అంత సుఖాన్నివ్వలేకపోయానా ఏంటి? నన్నే మోసం చేయాలనిపించిందా? అసలు ఎందుకు ఇలా చేశావే అని తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు వేణు. అసలు ఏమైందో ఈ వీడియోలో చూద్దాం. వేణు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడు. వేణు తల్లిదండ్రులు లక్ష్మి, వెంకటయ్య. వీళ్ళిద్దరికీ ఒక్కడే కొడుకు వేణు. చాలా బాగా చదివి మంచి ఉద్యోగం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. తెచ్చుకున్నాడు. అలా వేణు ఉద్యోగం చేస్తూ ప్రతి సంవత్సరం ప్రమోషన్లు రావడం మొదలుపెట్టాయి. అలా జీతం కూడా పెరిగింది. ఉన్న ఊర్లోనే చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇల్లుని తీసేసి మంచిగా ఒక అంతస్తు మేడ కట్టాడు వేణు. అలా ఎదిగిన అబ్బాయి పెళ్లి వయసు వచ్చిందని పెళ్లి సంబంధాలు మొదలుపెట్టాడు వెంకటయ్య. అలా ఒక మంచి సంబంధం పెళ్ళిళ్ళ పేరయ్య తీసుకురావడంతో అమ్మాయి ఫోటో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అబ్బాయికి చూపిస్తానని చెప్పాడు వెంకటయ్య. అలా పెళ్ళిళ్ళ పేరయ్య అమ్మాయి ఫోటో వెంకటయ్యకి ఇవ్వడంతో వెంకటయ్య ముందుగా వెళ్ళి తన భార్య లక్ష్మికి చూపిస్తాడు. లక్ష్మి ఆ ఫోటో చూసి కోడలి పిల్ల బాగానే ఉంది కానీ మన అబ్బాయికి నచ్చుతుందో లేదో అనేసరికి వాడు ఆఫీస్కి వెళ్ళాడు కదా, వచ్చాక వాడికి చూపిద్దాంలే, వాడికి నచ్చితేనే పెళ్ళి, లేదంటే ఇంకొక అమ్మాయిని వెతకమని చూడమనాలి. ఇంత మంచి ఉద్యోగం, ఎలాంటి అలవాట్లు లేవు, మనవాడికి పిల్ల దొరకడం కష్టమేమీ కాదు అని అంటాడు వెంకటయ్య. అలా ఫోటోని లక్ష్మికి ఇచ్చి టేబుల్ పైన ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని పెరట్లోకి వెళ్ళి చదువుతూ ఉంటాడు. అలా సాయంత్రం అయ్యేసరికి వేణు ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. అది చూసిన లక్ష్మి, ఏవండి ఏవండి, అబ్బాయి వచ్చాడండి, మీరు ఆ ఫోటో అబ్బాయికి చూపించండి అని లక్ష్మి అనడంతో, నేను ఎలా చూపిస్తానే, నువ్వే వాడికి చూపించు, వాడు నచ్చింది అంటే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖాయం చేద్దాం అని అంటాడు లక్ష్మయ్య. అలా లక్ష్మి ఆ ఫోటో పట్టుకొని వేణు దగ్గరికి వెళ్ళి, బాబు ఇలా రా, ఇలా కూర్చో అని అనడంతో వేణు, ఏంటమ్మా, ఏంటో చెప్పు అని అడగడంతో, అది ఏమీ లేదురా, ఇప్పుడు నువ్వు నీ కాళ్ళపైన నిలబడ్డావు, నీకంటూ ఒక ఉద్యోగం ఉంది, బాగానే సంపాదిస్తున్నావు, మేము ఎప్పుడు పోతామో మాకే తెలియదు, మేము ఉన్నప్పుడే నీకు పెళ్లి చేసి నీకు పుట్టబోయే మనవడో మనవరాలతోనో ఆడుకోవాలని ఉందిరా, అందుకనే మీ నాన్నగారు నీకు ఒక మంచి సంబంధం చూశాడు, ఇదిగో ఈ అమ్మాయిని చూడు ఎలా ఉందో, నీకు నచ్చితే వెంటనే మీ నాన్నగారు ఖాయం చేస్తానంటున్నారు, ఏమంటావు అని అనడంతో, మీ ఇష్టమమ్మా అని వేణు చెప్తాడు. అలా కాదురా, జీవితాంతం నీతోనే ఉండాలి కనుక నీకు నువ్వే నచ్చిందో లేదో అని చూసుకో అని ఫోటో ఇవ్వడంతో వేణు ఒక్కసారిగా ఆ ఫోటో చూసి, ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది అమ్మా అని చెబుతాడు. అది విన్న వెంకటయ్య లక్ష్మి చాలా సంతోషిస్తాడు. వెంటనే వెంకటయ్య ఫోన్ తీసుకొని పెళ్ళిళ్ళ పేరయ్యకు ఫోన్ చేసి, మీరు తెచ్చిన ఈ సంబంధం మా అబ్బాయికి చాలా బాగా నచ్చిందట, ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడు, ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఒక మంచి రోజు చూసుకొని మేము వాళ్ళ ఇంటికి
వస్తాము అని చెప్పండి అని చెప్పడంతో పెళ్ళిళ్ళ పేరయ్య ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తాడు. అలా చెప్పడంతో అటువైపు వాళ్ళు చాలా సంతోషిస్తారు. వేణు ఫోటో కూడా ఎప్పుడో వాళ్ళ చూసి నచ్చారని చెప్పారు. కానీ పెళ్లి కొడుకుల నుంచి ఎలాంటి సమాధానం లేనప్పుడు మనం ఎలా మాట్లాడతామని ఆగిపోయారు. అయితే అబ్బాయి చాలా మంచివాడు, ఎలాంటి అలవాట్లు లేవు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడు అని ముందుగానే తెలిసింది. అలాగే అయితే ఈ వారం మంచి రోజు ఉందేమో చూడండి, వెంటనే రమ్మనండి, పెళ్ళి కూడా త్వరగానే చేస్తాము అని అమ్మాయి తరపున వాళ్ళు చెప్తారు. అలానే ఒక మంచి రోజు చూసుకొని వేణు తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా ఒకరినొకరు చూసుకోవడంతో బాగా నచ్చుతారు. అలా చెప్పడంతో త్వరగానే పెళ్లి చేస్తారు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అమ్మాయి పేరు స్వాతి. తను కాలేజ్ చేస్తున్నప్పుడే ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. పెళ్ళి అంటూ చేసుకోవాలి అంటే ఆ ప్రేమించిన వ్యక్తి శివనే చేసుకుంటానని స్వాతి మొండికేసింది. కానీ శివది వేరే కులం, స్వాతిది వేరే కులం అనే కులాల అడ్డు పెట్టుకొని స్వాతి తల్లిదండ్రులు నేను చూసిన సంబంధమే చేసుకోవాలి, లేదంటే మేము విషం తాగి చనిపోతామని బెదిరించడంతో స్వాతి తప్పక ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా పెళ్ళైపోవడంతో వేణు స్వాతిని వాళ్ళింటికి తీసుకువెళ్తాడు. అలా మొదటి రాత్రి వచ్చిన స్వాతి మాత్రం ఒకే ఒక్క నిర్ణయంపై బలంగా ఉంటుంది. అసలు ఇతనితో పడుకోవాలనే లేదు, నాకు ఇష్టమే లేదు అని. అలా అని మొదటి రాత్రి కూడా వేణు వెళ్ళొద్దు అని నింది. అలా ఆ రాత్రి అలానే గడిచిపోయింది. ఏదో ఒక రోజైతే ఆపను ప్రతిరోజు ఈరోజైతే ఆపాను, ప్రతిరోజు అయితే ఇలా ఆపలేను కదా అనుకుంది. అలానే రెండో రోజు అలానే ఆపేసింది. అలా వారం రోజులు ఆపేసరికి వేణుకి ఏమీ అర్థం కాలేదు. మొదట్లో అంటే భయం వేసిందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడేమైంది అని అడిగేసరికి అలా ఏమీ లేదండి అని. ఎక్కడ నిజం బయటపడుతుందో అని స్వాతి ముందుగా వేణుని గట్టిగా హగ్ చేసుకుంది. అలా వాళ్ళు మొదటి రాత్రి రెండో వారం రోజు జరిగింది. అందరూ కూర్చొని తింటున్న సమయంలో ఎప్పుడు లేని విధంగా శివ ఒక్కసారిగా స్వాతికి ఫోన్ చేస్తాడు. స్వాతి అది చూసి ఒకసారిగా ఉలిక్కి పడుతుంది. ఇదేంటి ఎప్పుడు లేనిది ఇప్పుడు చేస్తున్నాడు అని త్వరగా ఫోన్ కట్ చేసి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగానే పై బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ చేసి నేను ఇప్పుడు గుర్తుకొచ్చానా, ఇన్ని రోజులు నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నావు అని చెప్పడంతో శివ ఉన్నది లేనట్టుగా తనకి చెబుతాడు. అదేమీ లేదు, మీ నాన్న నన్ను చాలా బాగా కొట్టించాడు, పోలీస్ స్టేషన్లో వేశాడు, ఈరోజే రిలీజ్ అయ్యాను, నువ్వు చాలా గుర్తుకు వచ్చావు. అసలు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడగడంతో నన్ను జైలుకు పంపించి నన్ను వేరే వాడితో పెళ్లి చేశారు అని స్వాతి చెప్పడంతో శివ ఏడుస్తున్నట్లు నటిస్తాడు. సరే అయితే నేను చేసి చాలా రోజులైంది, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను అని అనడంతో వద్దు, మా అత్తయ్య మామయ్య ఇంట్లోనే ఉన్నారు, నన్ను క్షమించు, నేను ఇక్కడికి రాలేను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది స్వాతి. అయినా కానీ శివ వదలకుండా ఫోన్ చేస్తూనే ఉంటాడు. నేను నీకు మళ్ళీ చేస్తాను అని చెప్తుంది స్వాతి. శివ మాత్రం వినకుండా మెసేజ్లు ఫోన్లు చేయడంతో స్వాతి ప్లీజ్ నన్ను ఏడిపించుకో, ఇప్పటికే నేను చాలా బాధల్లో ఉన్నాను. మా అత్తయ్య మామయ్య ప్రతి శనివారం గుడికి వెళ్తారు,
మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు, అప్పుడు నువ్వే మా ఇంటికి రావచ్చు అని చెప్పడంతో శనివారం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నారు. అలా ఉదయాన్నే స్నానం చేసుకొని అందరూ కూడా ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడంతో వెంటనే శివకి ఫోన్ చేస్తుంది. వెంటనే శివ వస్తాడు. వచ్చి రావడంతో అసలు ఏమీ మాట్లాడకుండా వెంటనే వెళ్ళి కౌగలించుకొని బెడ్రూమ్ వైపు తీసుకువెళ్తాడు. అదంతా అర్థం చేసుకున్న స్వాతి, నాకు పెళ్ళైంది, నన్ను క్షమించు, నేను ఇప్పుడేం చేయలేను అని అనడంతో, అంతేనా, నువ్వంటే ఎంతో ప్రేమ, నాకు నీపై ప్రేమ నీకు నాపై ప్రేమ లేదు అని ముసలి కన్నీళ్ళు కార్చిస్తాడు. అది చూసిన స్వాతి, ప్లీజ్ ఈరోజు వద్దు, నేను ఎప్పుడైనా బయటికి వస్తానులే అని చెబుతుంది. అలా ఎప్పుడు బయటకు వెళ్దామని చూసినా కానీ అత్తయ్య, మావయ్య నేను వస్తానమ్మా అని తోడు వచ్చేవారు. అలా శివని కలవడం కుదరకపోయేది. అలా అని ఏదో ఒక గొడవ ఇంట్లో పెట్టేది. అలా ఎప్పుడు ప్రతిసారి గొడవలు అవుతున్నాయి అని చెప్పి వేణు వేరే కాపురానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇద్దరే ఉండడంతో వేణు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిపోవడంతో శివకి ఫోన్ చేయడంతో శివ ఇంటికి వచ్చేవాడు. అలా ప్రతిసారి జరుగుతూనే ఉంది. అది గమనించిన వేణు తల్లిదండ్రులు, అమ్మాయి ఏదో తేడాగా ఉంది, ఒకసారి అమ్మాయిని గమనించు అని చెప్తారు. అదేంటి ప్రతిసారి గొడవ పెడుతుందని ఇలా అంటున్నారేమో అని లైట్ తీసుకుంటాడు వేణు ఇంటి వాళ్ళు కూడా చెప్పడంతో సీసీ కెమెరాలో స్వాతికి తెలియకుండా ఇంటి బయట పెట్టిస్తాడు. అలా ఒకసారి నేను వెళ్ళగానే ఎవరో ఇంటికి వస్తున్నారు, మధ్యాహ్నం అవుతుంది కానీ బయటకు వెళ్ళటమే లేదు అని గమనిస్తాడు. అలా మరోసారి నేను వెళ్ళగానే ఎవరికో ఫోన్ చేస్తుంది అని మరోసారి గమనిస్తాడు వేణు. అలా 3 రోజులు మూడో రోజు వెళ్ళొస్తానని చెప్పి పక్క వీధిలో ఉంటాడు. అదే సమయంలో ఇంటికి ఎవరో వెళ్తున్నారు అని వెనక డోర్ లాక్ చేయకుండా వెళ్తాడు వేణు. ఎవరో పిలవడం గమనించిన వేణు నెమ్మదిగా ఒక 10 నిమిషాల తర్వాత వెళ్దాంలే అనుకొని 10 నిమిషాల తర్వాత వెనక డోర్ నుంచి వెళ్తాడు. బెడ్రూమ్ కిటికీలో నుంచి వస్తాడు. ఒకసారి కాదు చూసిన వేణు బెడ్రూమ్లో చూసేసరికి వేణు తల బాదుకుంటూ డోర్ని పలగొట్టుకొని లోపలికి వెళ్తాడు. అది చూసిన స్వాతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అక్కడి నుంచి శివ తప్పించుకుందామని చూస్తాడు. కానీ శివని లాగి మూలకి కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి మంచానికి కట్టేశాడు. అసలు నీకేం పాపం చేశాను, నీ వాళ్ళ నా సొంత తల్లిదండ్రులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని ఈ వయసులో వదిలేసి నీ ఆనందం కోసం అని వేరే కాపురానికి వచ్చాను కదా అని, అసలు నీకు నేను సుఖాన్ని ఇవ్వలేకపోతున్నానా, అసలు ఏమైంది అని గట్టిగా అడిగేసరికి, నన్ను క్షమించండి, నేను కాలేజీ టైంలోనే శివతో ప్రేమలో పడ్డాను. నాకు మీతో పెళ్ళి కాకముందే శివతో ఫిజికల్గా కలిశాము. ఆ విషయం మా అమ్మా నాన్నలకు కూడా తెలుసు. నేను ఈ పెళ్ళి చేసుకోకపోతే వాళ్ళు చనిపోతాను అన్నారు. అందుకనే ఈ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు, నన్ను వదిలేస్తావా అని వేణు బాధతో అంటాడు. ఎంతైనా తాళి కట్టిన పెళ్ళాం, ఒక నెల కలిసి ఉంది, నేను ఎలా వదులుకుంటాను అని వేణు. స్వాతి మాత్రం ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు మిమ్మల్ని కాదని శివని పెళ్లి చేసుకుంటే మా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వేణు కోపంగా, నీకు ఎలా చేయాలనిపించింది బ్రో ఈ పని, పెళ్లి చేసుకున్నాను అని తెలుసు కదా,
ఇంతకు ముందే అయ్యింది, ఏదో అయ్యింది. పెళ్ళయిందని తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావు. నీకు నిజంగా స్వాతి అంటే ఇష్టమేనా? నిజం చెప్పు అని గట్టిగా అడిగేసరికి పెళ్లి చేసుకున్నావని బాధపడుతూ ఉంటుంది వేణు. కోపంగా నీకు ఎలా చేయాలో అనిపించింది బ్రో ఈ పని. పెళ్లి చేసుకున్నాను అని తెలుసు కదా, ఇంతకు ముందే అయ్యిందని, ఏదో అయ్యింది, ఏదో అయిపోయిందని తెలుసు కూడా నువ్వు ఇలా చేస్తున్నావు. నీకు నిజంగా స్వాతి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇష్టమేనా? నిజం చెప్పు అని గట్టిగా అడిగేసరికి పెళ్లి చేసుకున్న దాన్ని నేను మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంటాను? మా ఇంట్లో అలాంటివి ఒప్పుకోరు అని చెప్పడంతో అది విన్న స్వాతి కోపంతో శివని కొడుతూ ఉంటుంది. అది చూసిన వేణు, చూసావా నువ్వు ఇలాంటివన్నీ ప్రేమించావో, అందుకే మీ తల్లిదండ్రులు నిన్ను నాకు ఇచ్చి చేశారు అని చెప్పడంతో ఇంకోసారి నా జీవితంలోకి వచ్చావంటే నేనే చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి శివని. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉండద్దు, ప్లీజ్ లైక్ చేయండి. అక్కడి నుంచి పంపించేస్తుంది. సరే వాడు పోయాడనుకున్న పరిస్థితి ఏంటి? సరే వాడు పోయాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని వేణు అడగడంతో నన్ను క్షమించండి, నేను పాడైపోయిన దాన్ని, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, ఇంకనైనా కలిసి ఉందాం, ఇప్పటి వరకు జరిగింది ఏదో మర్చిపోదామని వేణు చెప్పడంతో మీరు చాలా మంచివారండి అని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది. అలానే అక్కడి నుంచి వెంటనే మన అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళిపోదామండి అని చెప్పి జీవితాన్ని ముందుకు సజావుగా సాగిస్తుంది స్వాతి. ఇలాంటివి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ సర్దుకుపోవాలి. కానీ ఎంతవరకు అంటే అంతవరకు. పెళ్ళైనా కానీ అలా పరాయి మగవాడి దగ్గరికి వెళ్ళడం, ప్రేమించానని చెప్పి తాళి కట్టిన మగాడిని వదిలేయడం చాలా తప్పు. ఒకసారి అర్థం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళండి. పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. థ్యాంక్స్.